గణేష్ ఉత్సవాలను పురస్కరించుకొని విజయవాడ నగర వీధులన్నీ సందడిగా మారాయి. ప్రస్తుతం మనం బెజవాడలోని వస్త్రలత కాంప్లెక్స్లో ఉన్నాం. ఇక్కడ ఎవరికి ఎటువంటి వస్త్రాలు కావాలన్నా కానీ వస్త్రలతకు వచ్చి కొనుగోలు చేయాల్సిందే. అంతటి విశిష్టత ఉన్న ఈ వస్త్రలతలో వస్త్ర గణపతి అని ఇక్కడ వినాయకుడిని పెట్టడం జరిగింది. ఇక్కడున్న వర్తక సంఘాలంతా కలిసి వినాయకుడిని ఏర్పాటు చేశారు. అయితే ఈ వినాయకుడికి ఉన్న ప్రత్యేకతలు ఏంటి, పూజా విధానం ఏంటి, ఇక్కడ భక్తుల రద్దీ ఎలా ఉంది, ఈ సంవత్సరం ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు అనేది వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం బెజవాడలోని వస్త్రలత కాంప్లెక్స్లో ఉన్నాము. ఈ కాంప్లెక్స్లో ఉండే వర్తక సంఘాల వారంతా కలిసి వస్త్ర గణపతి విఘ్నేశ్వరుణ్ణి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ విఘ్నేశ్వరుని చూస్తున్నట్టయితే ఎంతో అందంగా ఏర్పాట్లు అయితే చాలా భారీగా చేశారు. అయితే ఈ గణపతి యొక్క విశిష్టత ఏమిటి, అదేవిధంగా పూజా విధానాలు ఎలా ఉన్నాయి, భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొందరు కమిటీ సభ్యులు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. అయితే ఈ విఘ్నేశ్వరుని మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు? మనం దరిదాపుగా ఇప్పుడు ఈ సంవత్సరంతో కలిపి 65 ఇయర్స్ అవుతుంది మేడం. 65 ఇయర్స్ నుంచి మా మార్కెట్ వస్త్ర గణపతి సభ్యులు కానీ మా మార్కెట్ సభ్యులే కానీ అందరూ చాలా మంచిగా మాతో పాటు పాలు పంచుకొని చేస్తున్నారు మేడం. అందుకే మేము ఈ 65 సంవత్సరాలుగా మేము చాలా బాగా జరుపుగలుగుతున్నాము. విజయవాడ మొత్తంలో కూడా మన వస్త్రలత మార్కెట్ అనే దానికి ఒక పేరు ప్రతిష్ట కూడా ఉంది. సో మనం ప్రతి సంవత్సరం ఎప్పటికప్పుడు స్పాన్సర్స్ కూడా మనకి వస్తూనే ఉంటారు. అలాగే ఆ స్పాన్సర్స్ కూడా మాకు చాలా హెల్ప్ చేస్తూనే ఉంటారు. సో వినాయక చవితి అంటేనే అందరూ ఇష్టపడి చేసేది, పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే. సో ఆ పిల్లలు పెద్దలతో పాటే కాకుండా మనం అందరి చెయ్యి కలిపి మనం ఇంత వినాయక చవితి అనేది గ్రాండ్గా చేయగలుగుతున్నాము. మనకి మొత్తం 9 రోజులు అండి. 5వ తారీఖు ఈ సంవత్సరం 5వ తారీఖున మనకి నిమజ్జనం అనేది జరుగుతుంది. ప్రతిరోజు మనకి సాయంత్రం పూట ప్రతి కార్యక్రమం కూడా ఉంటుందండి. ఈరోజు బాబా భజన, ఎల్లుండి లలిత సహస్రనామం, అలాగా ప్రతిరోజు ఒక్కొక్కరికి మనం ఎంకరేజ్ కూడా చేస్తూ ఉంటాం అండి ప్రతి ఇయర్. ఈసారి ఇంకో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే మనం గోల్డెన్ టెంపుల్ ఉంది కదండి మనకి తమిళనాడులో, అదే స్టైల్ ఆఫ్ అపీరియన్స్లో కూడా మనం గోల్డెన్ టెంపుల్ పెట్టించామండి. మనకి జైన్ కాంప్లెక్స్లో ఎన్విఆర్ బాలు గారు అని ఉంటారండి, ఎన్విఆర్ జ్యువెలర్స్ వాళ్ళు ఈసారి మెయిన్ స్పాన్సరింగ్ అండి. సో వారి వల్ల కూడా మనం వారి స్పెషల్ అట్రాక్షన్ మూలంగా మనం లక్ష్మీదేవి అమ్మవారిది పెట్టామండి. తర్వాత మీరు అది కూడా వీడియో తీసుకోవచ్చు. సో ఇలాగ మనకి 9 రోజులు 9 రకాల ఈవెంట్స్ కూడా చేస్తామండి. ఇంకా మనకి నిమజ్జనం రోజు అయితే ఇంకా చాలా భారీగా జరుగుతుంది. భారీ ఎత్తున ఊరేగింపు అనేది జరుగుతుంది మేడం. అయితే ఇక్కడ అంటే ఏర్పాట్లు ఎలా ఉన్నాయి చెప్పండి. ఏర్పాట్లు, భక్తుల రద్దీ అంటే ఇక్కడ ఎప్పుడు నిత్యం షాపింగ్ వల్ల భక్తుల కిటకిట తాకిడి ఎక్కువగా ఉంటుంది. రద్దీ ఎలా ఉంటుంది, ఎంతమంది సుమారు భక్తులు వస్తుంటారు? సండేస్ అయితే ఆన్ అండ్ యావరేజ్గా ఈజీగా 1 lakh పీపుల్ అనేది దాటుతారు మేడం. మనకి ఆల్రెడీ నిన్నే మా ఎస్టిమేషన్ అయితే దాటి వెళ్ళిపోయారు మేడం, 1 lakh దాటి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు నార్మల్ డేస్ కాబట్టి మార్కెట్కి వచ్చే కస్టమర్సే కానీ కొంతమంది అవుట్ ఆఫ్ లోకల్ వాళ్ళు కానీ వచ్చిన వాళ్ళు చక్కగా మనకి ఇక్కడ 1 టౌన్లో వస్త్రలత వినాయకుడిని దర్శించుకుని వెళ్తూ ఉంటారు మేడం. అదేవిధంగా గణేష్ని లడ్డు ప్రసాదం ఎన్ని కేజీలు పెట్టారండి ఈ సంవత్సరం వచ్చేసరికి 15 kgs పెట్టాం మేడం. అండ్ హ్యాండ్లో వచ్చేసరికి 5 kgs, టోటల్ ఆఫ్ 20 kgs లడ్డు అనేది మనదండి ఈ సంవత్సరం వచ్చి. ఆ లడ్డు వేలంపాటు కూడా మనము ఆఖరి ఊరేగింపు రోజున పెడతామండి. ఎవరన్నా కావాలి అనుకున్న వాళ్ళు కూడా వస్తారండి. మనకి బయట నుంచి కూడా వచ్చి వేలంపాటు పాడుకునే వాళ్ళు కూడా ఉంటారండి. మాకు ఆ లడ్డు అనేది మాకు మార్కెట్లో అయితే కన్ఫామ్గా మా మార్కెట్ వాళ్ళనే పాడతామండి. ఎందుకంటే మా మార్కెట్కి మంచి జరగాలనే ఉద్దేశంతోనే. ఎందుకంటే ఇన్నాళ్ళుగా లడ్డు మా మార్కెట్ వాళ్ళే కానీ బయట మార్కెట్ వాళ్ళే కానీ ఇన్నాళ్ళలో ఈ 65 ఇయర్స్లో నేను ఒక 7 years నుంచి ఉంటున్నా మార్కెట్లో. ఈ 7 yearsలో ఒక్కసారో 2 సార్లునండి బయట వాళ్ళు కూడా పాడింది. అయినా సరే మా మార్కెట్ వాళ్ళే, బయట వాళ్ళు అయినా సరే వాళ్ళు కూడా. సో ఆ లడ్డు అనేది మా ఉండడం వల్ల మా మార్కెట్కి ఎన్నాళ్ళు మంచి జరుగుతుంది, మా భావం అది ఎన్నాళ్ళు. ఓకే అండి. ఇప్పుడు ఈ విగ్రహం యొక్క ఎత్తు ఎన్ని అడుగులు ఉందండి? ఈ విగ్రహం యొక్క ఎత్తు దరిదాపు మనకి 18 అడుగుల దాకా ఉంటుంది మేడం. వెడల్పు వచ్చేసరికి 16 అడుగుల దాకా ఉంటుంది మేడం.